శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఈ పక్షంలో మారిన గ్రహాల స్థితి కొంతవరకు కన్యారాశి వారికి అనుకూలంగా మారడం జరిగింది. ముఖ్యంగా శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు. అంటే ఎప్పుడైనా భాగ్యాధిపతి ఏ భావానికి వస్తే ఆ భావ ఫలితాలు మీకు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటాయి. అలాగే భాగ్యాధిపతి గోచారరీత్యా ఏ గ్రహాన్ని కలిస్తే ఆ గ్రహ కారకత్వాలు, ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్వస్థానాలు ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే ప్రస్తుతం కన్యారాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మిథున రాశిలోకి మారడం జరిగింది. ఇదే రాశి యందు ఆగస్టు 20వ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో స్త్రీల యొక్క సహకారం పెరుగుతుంది. అటు సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కానీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకుంటారు. చదువులో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు గ్రహాలు కూడా చతుర్థ భావాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ఒక గృహానికి ఉపయోగపడే వస్తువులు కానీ, ఏదంటే ఒక స్థిరాస్తి కానీ కొనే అవకాశం ఉంది. గృహాన్ని అందంగా అలంకరించడం, రిపేర్లు చేయించడం, లేదా వాహనాన్ని కొనడం కానీ, వాహనాలు రిపేర్ చేయడం కానీ మొదలగు జరిగే అవకాశం ఉంది. మీ యొక్క సొంత గృహంలో, అంటే మీ మదర్ యొక్క పేరెంట్స్ యొక్క గృహంలో ఏదో ఒక శుభకార్యం జరగడం వల్ల మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా వివాహ సంబంధించిన ప్రయత్నాలు వ్యక్తిగతంగా మీకు కానీ, మీ కుటుంబంలో ఒకరికి కానీ వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి సంప్రదింపులు, మాట ముచ్చట్లు ఇవన్నీ మాట్లాడుకోవడం, వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం, ఇవన్నీ కూడా మీకు ఈ ఆగస్టు నెలలో జరిగే అవకాశం ఉన్నది. అయితే ఇంచుమించుగా మనకి ఆగస్టు 20వ తారీఖు తర్వాత శుక్రుడు లాభస్థానంలోకి వస్తూ రాస్యాధిపతి బుధుడితో కలియడం జరుగుతూ ఉంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీ యొక్క ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ముఖ్యంగా స్త్రీలు అంటే మీ యొక్క అక్కగారు అవ్వచ్చు, వదిన గారు అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, లేదంటే మీ యొక్క కొలీగ్స్లో బాగా సీనియర్స్గా ఉన్నటువంటి స్త్రీలు మీకు ఏదో విధంగా మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, మీకు వృత్తిలో ఎదురవుతున్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో కానీ ఏదో విధంగా సహాయపడే అవకాశం ఉన్నది. కొంతమందికి ఉద్యోగంలో హోదా పెరగడం, అభివృద్ధి కూడా వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి శుక్రగ్రహ అనుకూలం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల మరింత ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. దాంతో ఈ ఆగస్టు 16వ తారీఖున రవి స్వక్షేత్రంలో 12వ స్థానంలోకి రావడం వల్ల కొన్ని కొత్త బాధ్యతలు మీ మీద పడడం జరుగుతూ ఉంది. ఎవరో ఒకరికి, మీ కుటుంబంలో పెద్దవారికో ఎవరో ఒకరికి వైద్య సహాయం అందించవలసి ఉంటుంది. వారికి కొన్ని సఫర్యలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళని ఏదో హాస్పిటల్లో చూపించడం, వారికి అవసరమైనటువంటి సేవలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు, పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. ఏదో విధంగా ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి కానీ, మీ యొక్క పెద్దవారి నుంచి కొన్ని కొత్త సమస్యలు కానీ, కొత్త బాధ్యతలు కానీ మీ మీద పడే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, దాని కొరకు కొంత సహకారం చేయడం కానీ ఈ పక్షంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. సో అయితే రాశిలో ప్రవేశించినటువంటి కుజుడు ప్రతి విషయాన్ని మీరు చాలా తొందరగా పూర్తి చేయాలనుకుంటారు.
ఏదైనా పని తొందరగా కాకుండా చాలా నిదానంగా పూర్తి చేయడం మంచిది. సాహస వృత్తిలో ఉన్నవాళ్ళు, వాహనాలు వేగంగా నడుపుతున్నవారు చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది. అలాగే సరైనటువంటి సహాయక చర్యలు కూడా తీసుకుంటే మంచిది. బట్ ఏదో ఒక చిన్న చిన్న ప్రమాదాలు ఈ వారం జరిగే అవకాశం ఉంది. ఈవెన్ స్త్రీలు వంట చేస్తున్నప్పుడు, కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు, వాహనాలు నడుపుతున్నప్పుడు వ్యక్తిగతంగా జాగ్రత్త మంచిది. అయితే కళారంగంలో ఉన్న వాళ్ళకి, సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. క్రీడాకారులకు కూడా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు ఈ కన్యా రాశిలో కుజుడు ఉండడం వల్ల కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు శని కూడా మీ యొక్క రాశిని వీక్షించడం వల్ల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అధిక శ్రమ వల్ల అయితేనే ఏదో ఒక విషయం వల్ల కానీ, ఏదో ఒక అజాగ్రత్త వల్ల కానీ కొన్ని ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త పడడం మంచిది. బట్ అయితే గురువు శుక్రులు మీకు అనుకూలంగా ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. బట్ కానీ ఏదైనా జాగ్రత్త తీసుకోవడం మంచిది. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎల్లవేళ మీకు శత్రువులపై విజయం లభిస్తూ ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం ముందులో ఆటంకాలు ఎదురైనా చివరికి చాలా అనుకూలంగా, మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల స్థితి మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగం రాకపోవడం, అలాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహ సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకాలంలో అమ్మాయిలకి వివాహానికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పినప్పుడు కూడా చాలామందికి సరైనటువంటి వరుడు దొరకపోవడం వల్ల వారికి కూడా డిలే అవుతుంది. సో దీనికి ఏంటి కారణం? జాతకంలో దశలు అనుకూలంగా ఉన్నాయి, పిల్లలకి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పెళ్ళి రావటం లేదు, ఉద్యోగం రావట్లేదంటే దానికి కొంతవరకు మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఒకే గృహంలో ఒక 4-5 ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమందికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మరి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ గృహంలో వాస్తుపరంగా ఉన్నటువంటి దిక్కులలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంపై ఎక్కువ ఇబ్బంది చూపుతాడు. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు 2వ సంతానం మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. వాయువ్య దోషం ఉన్నప్పుడు తృతీయ సంతానం మీద, ఆ ఇంట్లో ఫైనాన్సు, ప్రేమ వ్యవహారాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. నైరుతి అనుకూలంగా లేనప్పుడు అది కుటుంబం అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి పడకపోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన 4 దిక్కులు. అలాగే మొత్తం ప్రస్తుతం గతంలో 8 దిక్కులుగా విభజించేవారు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, వాయువు, నైరుతి, ఇలాగా 8 దిక్కులు. దీన్ని ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆధునిక వాస్తు ప్రకారం ఈ 12 దిక్కులుగా విభజించి మరీ సూక్ష్మంగా విభజించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీలు ఉన్నటువంటి మన గృహాన్ని ప్రతి 30 డిగ్రీలకి విభజించి ఎక్కడ ఏ సమస్య ఉంటే ఏ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏ విధంగా సవరించాలన్నది ప్రస్తుతం ఆధునిక వాస్తు ప్రకారం పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా మన జీవితాలు బాగుపడాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత శ్రమైనా, కొంత ధనం ఏవైనా గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఆ గృహంలో నివసిస్తున్న వారికి అదృష్టయోగం పట్టడం, వారి ఇంప్రూవ్మెంట్ కూడా బాగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు అన్నీ బాగున్నా కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం, పిల్లలకి పెళ్లి ప్రాబ్లం, కొంతమందికి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం, ముఖ్యంగా అప్పు తీరకపోవడం. ₹1,00,000 నెలకు వస్తున్నా కూడా 10,000 అప్పున్నా కూడా తీర్చలేకపోతుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందామనుకున్నారో, ఇంకా బాగుందాం అనుకున్నారో, మీ యొక్క గృహాన్ని కూడా పరిశీలించుకొని
అలాగే జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని తగు విధంగా పరిష్కారం చేసుకుంటే చిన్నగా అంటే గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చకుండా చిన్న పరిష్కారంతో రాబోయే విపత్తుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా వాస్తు అన్నది సరి చేసుకోవాలి తప్ప యంత్రాలతోనో తాయెత్తులతోనో బొమ్మలతోనో వాస్తు ఎప్పుడు కూడా సరవదు. అలాగే గ్రహ దోషాలు ఉన్నప్పుడు దానికి సరైనటువంటి పరిష్కారం చేసుకుంటే తప్ప చిన్న చిన్న ఉంగరాలు మాలలో వేసుకున్నా కూడా పరిష్కారం అవ్వదు. దేనికన్నా పిండి కొద్ది రొట్టె మనం చేసే పనిని బట్టి, మన ప్రయత్నం బట్టి, మన భక్తిని బట్టి, నమ్మకాన్ని బట్టి మనం చేసే ప్రయత్నంలో విశ్వాసం ఉంటే చేసేవాడు కూడా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అన్నది తొందరగా వస్తుంది.